ప్రియమైన సహోదర సహోదరి మణులారా, ఈరోజు సాధారణ రోజు కాదు. ఈరోజు చరిత్ర మారిన రోజు. ఈరోజు ఆశ మళ్ళీ పుట్టిన రోజు. ఈరోజు మరణం ఓడిపోయిన రోజు. అందరికీ హృదయపూర్వక ఈస్టర్ శుభాకాంక్షలు. ఈరోజు మనం గట్టిగా ప్రకటించబోయే ఒక గొప్ప సత్యం ఉంది. యేసు సమాధిలో లేరు, ఆయన లేచారు, ఆయన బ్రతికి ఉన్నారు. ఒకసారి ఆ ఉదయాన్ని ఊహించండి. 3 రోజుల క్రితం శిలువపై మరణించిన యేసు. శిష్యులు భయంతో తలదించుకున్నారు. ఆశలు చనిపోయాయి, కలలు కూలిపోయాయి, అన్నీ ముగిసిపోయినట్లే అనిపించింది. కానీ చివరి మాట చెప్పేది దేవుడే. 3వ రోజు ఉదయం భూమి నిశ్శబ్దంగా ఉంది. ఆకాశం ఎదురు చూస్తుంది. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. సమాధి తలుపు తెరుచుకున్నది. రాయి తొలగించబడింది. చీకటి పారిపోయింది. యేసు లేచాడు. మరణం ఆయనను ఆపలేకపోయింది. సమాధి ఆయనను నిలపలేకపోయింది. పాపం ఆయనపై గెలవలేకపోయింది. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు. ఆయన జీవం గల దేవుడు. ప్రియమైన వారలారా, ఈ సంఘటన కేవలం అప్పట్లో జరిగిన ఒక అద్భుతం కాదు. ఇది ఈరోజు కూడా మన జీవితాలను మార్చే శక్తి. మీరు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడికి ప్రతిదీ తెలుసు. మీరు నవ్వుతూ ఉన్నా లోపల ఏడుస్తున్నారా? మీరు బలంగా కనిపిస్తున్నా లోపల విరిగిపోయారా? మీరు అందరితో ఉన్నా ఒంటరిగా అనిపిస్తుందా? ఈరోజు మీకు ఒక శుభవార్త ఉంది. ఈ కథ ఇంకా ముగియలేదు. దేవుడు ఇంకా పనిచేస్తున్నాడు. యేసుక్రీస్తు శిలువపై ఎందుకు మరణించాడు? మన కోసం, మన పాపాల కోసం, మన తప్పుల కోసం, మన బలహీనత కోసం. మనం చేయలేని దానిని ఆయన చేశాడు. మనము భరించలేని శిక్షను ఆయన భరించాడు. అది ప్రేమ, నిజమైన ప్రేమ, నిరుపాధిక ప్రేమ. మనకు ప్రేమించడానికి ఎలాంటి అర్హత లేకపోయినా ఆయన ప్రేమించాడు. మనము దూరమైనా వెతికి వచ్చాడు. మనము పడిపోయినా లేపాడు. అందుకే ఈరోజు మనం నిలబడి చెప్పగలం, నేను ఒంటరిగా లేను, దేవుడు నా వెంట ఉన్నాడు. యేసుక్రీస్తు లేచినందువల్ల మనకు ఏమి లభించింది? మొదటిగా క్షమాపణ. మీ గతం ఎంత చీకటిగా ఉన్నా దేవుడు క్షమించగలడు. రెండవది కొత్త జీవితం. మీరు మళ్ళీ ప్రారంభించవచ్చు. మీరు మారవచ్చు. మీరు కొత్త వారిగా జీవించవచ్చు. మూడవది ఆశ. ఇది ముగింపు కాదు, ఇది ఒక కొత్త ఆరంభం. ప్రియమైన వారలారా, కొన్నిసార్లు మన జీవితమే ఒక సమాధిలా అనిపిస్తుంది. చీకటి, నిశ్శబ్దం, ఆశ లేకపోవటం. కానీ ఈరోజు దేవుడు మీతో చెబుతున్నాడు, సమాధి చివరి మాట కాదు, నేను దాన్ని తెరవగలను. మీ కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడు. మీ బాధ దేవుడికి తెలుసు. మీ నొప్పి ఆయనకు తెలుసు. మరియు ఆయన చెబుతున్నాడు, నేను నిన్ను వదలను, నేను నిన్ను లేపుతాను. సిలువ తర్వాత పునరుద్ధానం వచ్చింది. అదేవిధంగా మీ బాధ తర్వాత ఆనందం వస్తుంది. మీ చీకటి తర్వాత వెలుగు వస్తుంది. ఈరోజు మీరు వినాల్సిన ఒక మాట, భయపడవద్దు, యేసు లేచాడు. ఇప్పుడు మనం ఎలా జీవించాలి? భయం కాదు, విశ్వాసంతో. నిరాశతో కాదు, ఆశతో. ద్వేషంతో కాదు, ప్రేమతో. మీ జీవితం ఒక సాక్ష్యం కావాలి. మీ మాటలు ఒక ఆశ కావాలి. మీ హృదయం దేవుని ప్రేమను చూపాలి. ప్రియమైన వారలారా, ఈరోజు మనం ఒక గొప్ప సత్యాన్ని ప్రకటిద్దాం. యేసుక్రీస్తు లేచాడు, నిజముగా లేచాడు. ఈ పునరుద్ధానం శక్తి మీ జీవితంలో పనిచేయాలి. మీ హృదయంలో ఆశ నింపాలి. మీ కుటుంబంలో ఆనందం నింపాలి. మీ భవిష్యత్తుకు వెలుగు ఇవ్వాలి. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. దేవుని శాంతి మీ అందరితో ఉండునుగాక. ఆమెన్. నా స్టోరీ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అందరికీ ధన్యవాదాలు.